సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం సురేష్. ఈ వీడియోలో మనం ప్రభాస్ అన్న టాప్ 4 అప్కమింగ్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. అయితే జస్ట్ ప్రభాస్ అన్న మూవీలో నటిస్తే చాలు ఆ మూవీకి వేరే లెవెల్ హైప్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. అయితే ప్రభాస్ అన్న నటిస్తున్న కన్నప్ప మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? ఈ మూవీలో జస్ట్ ప్రభాస్ అన్న నటిస్తున్నందుకే ఈ మూవీకి వేరే లెవెల్ హైప్ అయితే ఉంది. అయితే ఈ కన్నప్ప మూవీ June 27 నా గ్రాండ్ రిలీజ్ అయితే అవుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ముఖేష్ కుమార్ సింగ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ టీజర్ మాత్రం మూవీ పైన హైప్ అయితే పెంచేసింది. అయితే ఈ మూవీ జస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు భయ్యా, 100 కోట్లు అయితే ఈజీగా దాటేస్తుంది. అండ్ అలాగే నెంబర్ 2 రాజాసాబ్. ఈ మూవీ కోసం మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు భయ్యా. ఎందుకంటే ఈ మూవీలో అన్న లుక్ స్వాగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఈ రాజాసాబ్ మూవీలో వింటేజ్ డార్లింగ్ అయితే చూడొచ్చు. అందుకనే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. అండ్ అలాగే ఈ మూవీ నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఈ మూవీ నుంచి టీజర్ రాబోతుంది. అండ్ ఈ మూవీ టీం మూవీ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసేసింది. అది ఎప్పుడంటే October 5th రాజాసాబ్ అయితే రాబోతున్నాడు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కి అయితే పండగే. ఈ రాజాసాబ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నెంబర్ 3 వచ్చేసి స్పిరిట్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే స్పిరిట్ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు భయ్యా. కంగారు పడకండి, అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ. ఆయన డైరెక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఈ మూవీ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూడాలి భయ్యా, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ కొత్తకొస్తుందో. స్పిరిట్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నెంబర్ 4 కాటేరమ్మ కొడుకు వస్తున్నాడు మావా. ఈ మూవీ నుంచి అయితే ఇలాంటి అప్డేట్స్ అయితే రాలేదు, కానీ ఈ మూవీ 2026 ఎండింగ్ లో అయితే రిలీజ్ కాబోతుందని చెప్తున్నారు. ఇదే గానీ నిజమైతే ఈసారి కాటేరమ్మ కొడుకు విధ్వంసమే. ఈ మూవీ కోసం భయ్యా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. పార్ట్ 1 క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ ఉంటుంది కదా, ఆ ఒక్క ట్విస్ట్ వల్ల మూవీ పైన హైప్ అయితే ఒక రేంజ్ లో పెరిగాయి. అయితే ఇప్పుడు పార్ట్ 2 పైన ఎక్స్పెక్టేషన్ మాత్రం మామూలుగా లేదు అయ్యా. కాటేరమ్మ కొడుకు వచ్చాడంటే ఇంకా బాక్స్ ఆఫీస్ కి ఊచకోతే. సో ఈ 4 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ప్రభాస్ అన్న డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ వేసుకోండి. సో ప్రభాస్ అన్న అప్కమింగ్ 4 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.